ఇట్రండి రండి రా నువ్వు రా లోపల రా బయట పాత్ర లోపలికి వచ్చాక నువ్వు కూడా రాయుడు అరే తిన్నాను వీళ్ళు నువ్వు కూడా ఇటు రావమ్మా అక్కడ నిలబడేంటి చల్ల ఇటు వచ్చి నిలబడి ప్రార్థన చేసి వెళ్దాం వెళ్దామంటే నేను బయటకు వస్తేనే కదా నువ్వు రావాల్సింది నాయమాట అంతే కదా ఓకే అరే ఇది పట్టుకా బయట అంటే ఇటు చేస్తున్నా కూడా తెలవట్లే ఇప్పుడు ఇటు పెట్టి ఇది నడుస్తూనే ఉంది ప్రార్థన చేసుకుందాం మరి దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మీరు ఎన్నుతున్నదినమ్మా. మహిమ కలిగిన మా రాజా, సర్వశక్తిమంతుడైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రాలనైనా. ఈ వివాహం సంబంధించి అనేక ఏర్పాట్లు చేస్తూ కుటుంబం బిజీగా ఉన్నారు. అందరికీ కావలసిన వివేకము, జ్ఞానము, పరిశుద్ధత, నీ సన్నిధి, నీ యొక్క ఆశీర్వాదము దయచేయండి. ముఖ్యంగా సుధాకర్ని తనకు నాయన రేపటి రోజున పరిశుద్ధ వివాహంలో జతపరచబడిన ఉన్న ఆ యవనస్తురాలు కీర్తిని, వారి కుటుంబాన్ని ఈ రాత్రి పెద్దలు వారు వెళ్ళి ఆ యొక్క వధువును సిద్ధపరిచి మరి అక్కడ ఉన్న బంధువులతో కలిసి ఈ గ్రామానికి మరి తీసుకొని రావడానికి మీరు వచ్చి వెళ్ళే పరిస్థితుల్లో క్షేమకరమైన ప్రయాణం దయచేయమని అందరూ కలిసి ఆనందంతో రేపటి రోజున పరిశుద్ధ వివాహంలో పాల్గొని వారి వైవాహిక జీవితము మరి రేపు పరిశుద్ధ వివాహంతో ప్రారంభం కానటుండగా పరిశుద్ధపరచుకొని నీవే అధ్యక్షత వహించి సన్నిధిని తోడుగా ఉంచి నడిపించి బలపరచమని, ఆయురారోగ్యములు, ఆశీర్వాదములు, సమృద్ధి అయిన జీవము అనుగ్రహించమని, అలనాడు కనాను వివాహంలో నీవు పొదువై ఉన్నటువంటి ద్రాక్షారసమును నీళ్లను ద్రాక్షారసముగా మార్చడం ద్వారా సమృద్ధిని కలిగించావు. అట్టి ఆశీర్వాదం పొదువలు కొరతలు తీర్చి నీ బిడ్డలకు కావాల్సిన సమస్త సదుపాయాలు కలిగజేయమని, మహిమయు ఘనతయు ప్రభావం నీకు ఆరోపిస్తూ బిడ్డలు అన్ని వేళలా నేను మహిమపరిచే భాగ్యం, మేమందరం ఏకముగా కూడా నేను స్తుతించే భాగ్యం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మనం సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక.